నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1048 రోజులైందండి. ఈ రోజు 1049వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనకు 1048వ రోజు. అంటే మనకు మకర సంక్రాంతి తరువాతి రోజు 2024 జనవరి 16వ తేదీన మనం శ్రీమద్ భగవద్గీతలో మోక్ష సిద్ధి 2వ భాగాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీ గురు కృష్ణ దేశికేంద్ర గురు శిష్యుల ఉభయ లక్షణాన్ని గురించి 171వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సమాంజలి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తన సంతతిపై గలదయా తన శిష్యుని మీద నుంచదగు గురుడెప్పుడున్ తన ధనము మనసు తనువులు తన గురునివటంచు దల్చదగు శిష్యునకున్. ఈరోజు కృష్ణదేశికేంద్రుడు మనకు గురు శిష్యు ఉభయ లక్షణాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా ఇంతకుముందు అంతే 167వ కంద పద్యంలో గురు లక్షణం, 168లో శిష్య లక్షణం, 169లో ఉభయ లక్షణం. ఇప్పుడు నిన్న 170 ఎరుక భ్రాంతి లక్షణం చెప్పారు. ఎరుక భ్రాంతి అంటే ఈ ఎరుక అనేది స్థిరముగా నిలిచేదే అనుకోబాకండి. విచారిస్తే లేదు. ఎరుక అంటే మనసు అన్నా జ్ఞానం అన్నా ఒకటేనండి. ఎరుక, మనసు, జ్ఞానము ఇవంతా పరిపూర్ణ ప్రబోధంలో సమానార్థకాలు ఒకటే. అవునండి, ఒకటి. ఇది విచారించి చూస్తే కనపడటం లేదు. ఎవరికి కనపడటం లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎవరికి కనపడదంటే విచారించి అచల పరిపూర్ణమును చూసిన వారికి మాత్రమే అది సూచన. అచల పరిపూర్ణమును చూసిన వారికి రెండవది లేదు. నిన్న మీ నుంచి నేర్చుకున్నటువంటి సందేశం. చూస్తున్నవాడు రెండో లేదు, కానీ వీడు ఉన్నట్టే అప్పుడు చూసేదాకా అంతే. ఆహా, ఏం క్లారిటీ అండి. మీరు మాట చెప్పారు చివర, చూసేదాకా. అంతే. ఇంకా తర్వాత నేను చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి అదేలేండి గురుగారు. చూసేదాకా ఉన్నట్టే. చూసిన తర్వాత లేదనే నిర్ణయము లేదు. లేదనే నిర్ణయం లేనప్పుడు అతను ఎట్లా ఆచరిస్తాడు గురుగారు? అది అతని వంటికి మాత్రమే తెలుస్తుంది, అతని వంటి వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు తెలియకుండా ఎంచుకుంటున్నాం గురుగారు. ఇప్పుడు మనం నిర్ణయించకుండా ఇప్పుడు పరిపూర్ణ స్థితి పొందితే కదా మనం దాని గురించి అసంగంగా మనం ఆచరించేది. పొందేది కాదు. దాని కనుక దాంట్లో లేకపోతే మనం ఎలా అవుతాం? మనం అంటే లేకపోవడం అంటే సహజత్వం అంటారా? సహజ లక్షణము. సహజ లక్షణం అంటారా? ఓకే, సరే. అది నీ సహజ లక్షణము. పొందడము అనే మాట డూప్లికేట్ దగ్గరకు వస్తే మాత్రమే ఉంటుంది. గురుగారు, కానీ ఉపయోగిస్తున్నామంటే కేవలం సూచన కొరకు ఉపయోగించడం మాత్రమే. గురుగారు, జ్ఞానాతీతం అనేది నిన్న ఆయన ఎవరు రఘు చెప్పారు చూడండి, వీర్రాఘవయ్య. పండగ అంటే నిజమైన పండగ ఏది అంటే చెప్తాడు ఆయన. ఎప్పుడూ ఉండేదాన్ని పండగ అంటాడు ఆయన. పండగ అనే పదాన్ని పరిపూర్ణమైనటువంటి భావనతో ఆయన తీసుకొచ్చి 1.5 నిమిషం మాట్లాడినట్టున్నాడు. ఆయన సంక్రాంతి పండుగ అనేదాన్ని, భోగి అనేటువంటి దాన్ని ఎలా సందేశం ఇచ్చాడంటే, భోగి అంటే భోగము అనుభవించట అనుకుంటారు, అది తప్పండి. మీరు అనుకున్నట్టుగా ఈ శరీరాన్ని నమ్మి నామరూపాలతో ఏదైనా లాభాపేక్షతో చేసే వ్యాపారంతో అనుభవించేటువంటి భోగంలో భోగించేవాడు ఉంటాడు. మళ్ళీ రోగము, మళ్ళీ భోగము, మళ్ళీ రోగం, భోగం. ఇది చైన్ ఆఫ్ యాక్టివిటీస్. అదే గన నిజమైన భోగి గురువాక్యంతో నువ్వు భోగించావనుకో, గురువాక్యంతో భోగించడం అంటే చెప్తాడు ఆయన, జ్ఞానధనాన్ని సద్గురుమూర్తి నుంచి ప్రసాదించిన దాన్ని ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా బోధాధికారం తీసుకున్న తర్వాత శిష్యుడి నుంచి ఎలాంటి భౌతికమైన ప్రయోజనాలు ఆశించకుండా
నువ్వు బోధిస్తూ వచ్చేవనుకో దాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. జ్ఞాన యజ్ఞంలో జ్ఞానాతీతుడు ఉంటాడు, జ్ఞానము మిగలదు. జ్ఞానాతీతునిలో జ్ఞానం మిగలదు. ఇది జ్ఞాన యజ్ఞంలో పొందేటువంటి ప్రయోజనం అని చెప్పి, ఈ పొందేది ప్రయోజనం అనేటువంటి మాట కేవలం వాచ్యార్థంగా ఉపయోగించడమే గాని అది అటువంటి వారికి మేము తెలుసు ఇది విషయం అని ముగించాడు. 1.5 నిమిషమే, సెకండ్ నిమిషం. కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్మని అంటే అర్థం ఏంటంటే గురు శిష్యులు ఇరువురు లేనటువంటి స్థితే నిజమైన గురుతత్వము అనేది 171వ కంద పద్యం. చూడండి, మీకు ఒక ఫోటో పెట్టాను ఇప్పుడు నేను. అవునండి, పంపించారు గురువు గారు. అది కుడుపు నాగేశ్వరరావు గారి టెలిగ్రామ్ కూడా చేశాను. ఇప్పుడు అంతకుముందు అక్కడ పాత ఇంట్లో ఒకే దీపం, ఇక్కడ 2 దీపాలు ఎందుకు పెడితే నాకైతే తెలియదు. అమ్మగారు ఏం చెప్పారు, అదేదో మర్చిపోయినాను నేను దాని గురించి, అది పక్కన పెట్టండి. మామూలుగా ఒక దీపం పెడతారు, దీనికి ఈ పక్క దీపం పెడతారేమో చూశాను, కానీ ఇక్కడ వచ్చినాక 2 దీపాలు ఎందుకు పెట్టారో తెలియదు నాకు. అది వాళ్ళ సందేశం అట పక్కన ఉన్నది. 2 దీపాలు వెలుగుతున్నాయి కదా మీకు పెట్టినటువంటి పిక్చర్ లో. ఇందులో ఏది నేను ముందు వెలిగించానో చెప్పండి. మీరు ఇప్పుడు నేను దీపం వెలిగించిన తర్వాతనే మీకు ఫోటో పెట్టా. కుడుపు నాగేశ్వర గారు టెలిగ్రామ్ లో ఉంది, మీరు పెట్టవచ్చు. వెలిగించినప్పుడు చూడకపోతే తెలియదు. అదే విధంగా నిన్న అబ్బాయి గారు ఏదో ఒక ఫోటో తెచ్చి పెట్టాడు. సంక్రాంతి రోజు వాళ్ళ అమ్మగారికి బర్త్డే గిఫ్ట్ అంట అది. అదేదో చూస్తే పెళ్ళైన కొత్తలో మా అబ్బాయి గారు వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళైన కొత్తలో తీసుకున్నటువంటి ఒక జతగా ఉండేటువంటి ఒక ఫోటోని, అదేదో కొద్దిగా పాడుపడిపోయి ఉంటే దాన్ని ఏం చేశాడంటే కొద్దిగా బాగా అంటే ముందుగా ఎట్లుంది అదే విధంగా చేసి ఎత్తుకొని వచ్చాడు. చేసి తీసుకొని వచ్చి సెంటర్ లో ఇంట్లో పైన పెట్టుకున్నాడు. వాడికి ఎక్కడి నుంచి అబ్బింది లక్షణం ఒకసారి చూడాలి. ఆ ఫోటో ఉంటే పెట్టండి. కుడుపు నాగేశ్వరరావు గారు మీ టెలిగ్రామ్ లో పెట్టానండి. దీపం 2 దీపాలు అట్లా ఇప్పుడు వెలిగించి పెట్టానండి. ఇప్పుడు నేను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూత్రం ప్రకారం పూజ గదికి బయటనే, పూజ గది లోపల వచ్చి తెరిచి చూసే అవసరం లేదు. పూజ గదికి బయటనే హాల్లో అమ్మ, నాన్న, తలపల ముండెత్తిన గారు ముగ్గురిని సమాన స్థాయిలో పెట్టారు. ఇది అంటే అక్కడి నుంచి కూడా అంటే వాడు పుట్టినప్పటి నుంచి వాడు గమనిస్తున్నాడు. మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులను ఇంత నిష్ఠగా పూజిస్తున్నాడు. ఇది నేను చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా ఎప్పుడన్నా ఒరే మీ అమ్మ నేను బాగా చూసుకోరా నేను ఎప్పుడన్నా చెప్పినా వాడికి? చెప్పలేదు. చెప్తే రాదు కూడా, చెప్తే రాదు. ఇది వాడు గమనించినాడు, చిన్నప్పటి నుంచి గమనించాడు. అది మనకి ఇప్పుడు అర్థం కాదు. మా అమ్మ నాన్నకు, మా అమ్మకు భోగి పండుగ రోజు, పుట్టినరోజు మా అమ్మకు ఏదైనా కానుక ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వాలా అనుకున్నాడు వాడు. వాడు ఏం చేశాడు, సరిగ్గా పెళ్ళైన కొత్తలో వాళ్ళ అమ్మ నాన్న తీసుకునేటువంటి ఫోటోని అసలు అది దేనికి పనికి రాకుండా పోయింది. అది ఎట్టా పెట్టేదానికి వీలు లేకుండా ఉంది. దాన్ని నిత్య నూతనంగా ఈ రోజే కొత్తగా ఫోటో తీసినట్టుగా క్లియర్ గా తెచ్చి వాడు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, నేనేం చెప్పానంటే చూడండి దీపాలు చూడండి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ 2 దీపాలు వెలుగుతున్నాయి. అట్లాగా ఇప్పుడు పెట్టాను, టెలిగ్రామ్ పెట్టాను, వెలుగుతున్నట్టు కనపడలేదు. పైకి తీయాలి, ఇంకా పైకి లేపండి. సరే, అది కాడ 2 దీపాలు వెలుగుతున్నట్టు పెట్టాను అంతేలేండి. చూడండి, మా అమ్మా నాన్నను ఇక్కడ ఎక్కడన్నా నేను అనేది వస్తుందో చూడండి. మా అమ్మా నాన్న గురువుని నేను ఎంత నిష్ఠగా అయితే పూజిస్తున్నానో వాడు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు గమనించాడు. వాళ్ళ అమ్మకు పుట్టినరోజు కనుక అదే విధంగా వాళ్ళ అమ్మ నాన్న ఫోటో తీసుకుని వచ్చి వాడు అందరికి ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కనపడే ప్రదేశంలో వాడు పెట్టుకున్నాడు. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే నేను మా అమ్మా నాన్నను పూజించాను, వాడు వాళ్ళ అమ్మా నాన్నను పూజించాడు. ఇప్పుడు ఈ దంపతులు తల్లిదండ్రులు అనే విషయం నిమిత్త మాత్రమా కాదా? అవును. ఈ రిలేషన్షిప్ గాన సమాజంలో అన్ని కుటుంబాల్లో సాగితే ప్రత్యేకంగా విలువలు పోయి మళ్ళీ బోధించాలనా? ఆచరణ యోగ్యమైనటువంటిదే అచల పరిపూర్ణం తప్ప నోటితో చెప్పేది కాదు అని చెప్పడానికి మీకు ఉదాహరణ. అది ఆచరణ యోగ్యం. అంతేగాని మీరు అన్నట్టు యువకుడు యుద్ధుడైన మాత్రం అతనిలో జ్ఞానం లేకుండా పోదు.
ఏమన్నారు? యువకుడు వృద్ధుడుగా అయినాక ముసల్తనం అయ్యేంత మాత్రం అతని యొక్క శరీరంలో మార్పు కలిగినంత మాత్రం అతను జ్ఞానం ఎక్కడ పోదుగా? పోదు. దీపాలు ఇంకా కింద ఉన్నాయండి, ఇంకా కింద దీపాలు వెలుగుతున్నాయి. అది ఆయనకి పంపినప్పుడు కరెక్ట్ గానే ఉంది, ఇంకా పైకి తీసేదానికి కాదేమో దాన్ని. ఉప్పు నాగేశ్వరరావు అంటే దాన్ని చేయాలి, దాంట్లో రాదేమో. ఓకే ఓకే, అక్కడగా దీపాలు ఇంకా కింద. ఇప్పుడు కనపడేది, ఇప్పుడు ఉందండి, ఇప్పుడు వచ్చింది. మీకు కనిపిస్తుంది? ఇంత ముందు చూసారండి. మీకు పెట్టినప్పుడు చూసారు? లేదు, ఇంత ముందు చూశాను, పెట్టారు మరి చూశాను నేను. 2 దీపాలు అడుగున ఉన్నాయి. అంతా వెలిగించిన దాని కింద 2 దీపాలు వెలుగుతున్నాయి. ఇది మనకు నాకు పిక్చర్ లో కనపడలేదు. లేదు, ఇంత ముందు కనిపించింది నాకు. మీకు నేను పెట్టింది డైరెక్ట్ వచ్చింటది. ఇది ఇంతగా వచ్చి, అది ఇప్పుడు చూసారా దీపాలు కింద వచ్చినాయి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, పార్టిసిపెంట్స్, రియాక్షన్స్, అక్కడ దీపాలు ఉన్నాయి. అవును, అది కనపట్లేదు. అది ఇప్పుడు చూడండి, దీపాలు ఉన్నాయి. అవునాయి, ఓకే. అంటే నాకు అది నా ఆప్షన్ లో నాకు అది ఎట్లా ఓపెన్ తీసుకోవడం నాకు తెలియదు రండి. లేదండి, అందరు ఆప్షన్ అదే. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆక్యుపై చేసింది, పార్టిసిపెంట్స్, చాట్. అదండి, అందుకంటే. కానీ నేను అనేది ఇదే గురుగారు నేను అనేది ఇదే. ఒక యువకుడు వృద్ధుడైనప్పుడు యువకుడిలో ఉన్న జ్ఞానం వృద్ధుడిలో కూడా ఉంటుంది. ఒక ఎరుకలో ఉన్నవాడు పరిపూర్ణుడు అయితే అతనిలో జ్ఞానం ఎక్కడికి పోతుంది అంటున్నా. జ్ఞానం ఎక్కడికి పోతుందంటే, సింపుల్ ఉదాహరణ పూర్వకంగా చెప్తానండి. అంతవరకు ఆ ఇల్లు బాడుకున్నటువంటి వాడు అదే ఇంట్లో బాడుగిల్లు ఖాళీ చేసి సొంత యజమాని వచ్చి చేరినట్టుగా ఉంటది. అదే దేహంలో సొంత ఇల్లు అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఎవరైతే ప్రపంచాన్ని వేరుగా చూస్తూ ఉండినాడో అతను ప్రపంచాన్ని తనకంటే వేరుగా చూడకుండా తనలో ప్రపంచం తోచిందిగా చూస్తూ ఉంటాడు, ప్రపంచానికంటే వేరుగా ఉండి చూస్తూ ఉంటాడు. అంతేనండి, జ్ఞానంలో ఉన్న పరిణామం తప్ప జ్ఞానం ఎక్కడికి పోలేదు. జ్ఞానమే లేనిదండి. అది ఎలా గుర్తుంది గురుగారు? అది ఎట్లా గుర్తుంది? ఉన్నట్టుండి జ్ఞానం ఎట్లా అదృశ్యం అవుతుంది? ఆడు మరణిస్తే ఓకే, ఆడు మరణించినాడు జ్ఞానం ఉందా లేదా అనేది అది వేరే విషయం. కానీ కాదండి, అదే ప్రధాన విషయం. మరి ఆచరించేవాడు ఉన్నట్టే కదా, ఆచరించేవాడు ఉన్నప్పుడు వాడి జ్ఞానం ఉండి తీరుతుంది కదా. మీరు వినట్లేదు, మీరు ఏమంటారు, డిసైడ్ చేస్తున్నారు. చేయటిల్లా, తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. అలాంటప్పుడు మరణించిన వాడికి జ్ఞానం గురించి మీరు ఏం వ్యాఖ్యానించారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరణించిన వాడి జ్ఞానం ఉందా లేదా అనేది అక్కడ అప్లికబుల్ కాదు. కానీ ఇక్కడ పరిపూర్ణంలో ఆచరణ ఉంది. ఆచరణ ఉన్నప్పుడు ఈ జ్ఞానం ఉండి తీరాల్సిందే. మరణం కూడా ఆచరణేనండి. మరణం ఆచరణ ఎందుకు కాదు? ఎవరిని ఆచరించని చెప్పండి, ఎవరిని చూద్దాం. ఇప్పుడు మరణించిన వాడు ఎట్లా ఆచరిస్తాడు? మనం ఏది ఆచరించలేదు కదా, ఆచరించే అవకాశమే లేదు. మీరు ఉపయోగించిన పదాలే నేను చెప్తున్నానండి. మరణంలో జ్ఞానం ఎక్కడ పోతుంది అని మీరు ప్రశ్నించారు. అసలు ప్రశ్నించడం లేదు, దాన్ని ప్రశ్నించి ఆ ప్రశ్న కూడా నాకు అవసరం లేదని వదిలేస్తున్నారు. మరణంలో జ్ఞానం ఎక్కడ పోతుందో నాకు వద్దు. అసలు ఇక్కడ ఈ ప్రస్తావన ఎక్కడ తెచ్చాను మీకు? జననమే లేదనేది ప్రతిపాదన. జననం లేదనేటువంటి ప్రతిపాదన ఎవరికి జరుగుతుంది? గురు సూచన అయిన నరుడికి మాత్రమే జరుగుతుంది. అదేలేండి. బాగా వినండి. ఇప్పుడు నేను నా కొడుకుని ఆచరించమని చెప్పకుండానే నేను ఆచరించిన విధానాలు చూసి వాడు ఆచరిస్తున్నట్లు నాకు తెలుస్తుంది. ఇప్పుడు వాడు నా ముందు ఏడన్నాడు, ఇప్పుడు వాడు ఏడ నిద్రపోతున్నాడు, వాడు ఉద్యోగం వాడు చేస్తుంది. గమనించండి, ఇక్కడ జ్ఞానాతీతుడికి ఆచరణయుక్తమైనది ఆ తర్వాత వారికి కూడా ఆచరణయుక్తం అయిపోతే జ్ఞానాతీతమే ఉంటుంది. జ్ఞానాతీతంలో జ్ఞానము మిగలదు అనే సూచనలో మీరు మరణం ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు జ్ఞానాతీతంలో ఆచరణ ఉండదు కదా గురుగారు. జ్ఞానాతీతంలో ఆచరణ ఎట్లా ఉంటుంది? ఎందుకు ఉండదు? మరి అయితే జ్ఞానం ఉండట్టేగా. అదేనండి, అది ఉన్నట్ట లేనట్ట అనేది ఆచరించిన తర్వాత చెప్పండి.
బాగుంది. జ్ఞానం ఉన్నట్టా లేనట్టా అనేది ఆచరించిన తర్వాత చెప్పాలి మీరు. అదేలేండి. మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు, మళ్ళీ ఇంకో ఉదాహరణ తీసుకొని వస్తాను. అట్లాగే మీరు 4-5 ఏళ్ల వయసులో మీరు పిల్లలతో ఆడుకునేటప్పుడు ఆడుకున్నటువంటి ఆ యొక్క బాల్య చాపల్యంలో ఈ ఆట బొమ్మల్ని నిజమనుకున్నారు కదా. 5 ఏళ్ల వయసులో మీరు ఆట బొమ్మల్ని నిజమనుకుని, ఆ క్రికెట్ బ్యాట్ కానీ లేకపోతే చెస్ బోర్డు కానీ ఇట్లాంటివంతా నిజమనుకొని దాంతో ఎంత మమేకమై ఉన్నారు. అవును. ఉదాహరణ కూడా చెప్తాను. మీకు చిన్నప్పుడు ఏ ఆట అంటే ఇష్టంగా ఆడేవారు? మీరు ఏదో ఒక ఆట ఉంటుంది కదా మీకు ఇష్టమైన ఆట. బిళ్ళంగోడు, సంథింగ్ మన గోళీలు, బిల్లాంగోడి, గోళీలు, చదరంగం ఇవి ఎంత ఇష్టంగా ఆడారు కదా. అవును. అవునండి. అదే బిల్లంగోడి అదే మీరు మీ మనవడితో ఆడేటప్పుడు ఆ రోజున్న పట్టుదల ఈ రోజు ఎక్కడికి పోయింది? తెలుసుకున్నాననే జ్ఞానం నాకు ఉంది. ఇది ఇక్కడ ఉదాహరణ. నేను చెప్పలేదు మీకు. ఏం తెలుసుకున్నారు చెప్పండి ఇప్పుడు నాకు చూద్దాం. చిన్నపిల్లల టైంలో ఆడే ఆట ఇప్పుడు నాకు అప్లికబుల్ కాదు, నా మనవడికి అప్లికబుల్ అవుతుందని నేను అనుకుంటాను. అది జ్ఞానమే. నీ మనవడు మీరు, నేననేది అట్ట కాదు. నీ మనవడికి అప్లికబుల్ అయ్యేది కాదు. ఒకప్పుడు నువ్వే మనవడయ్యా. అవును. ఒకప్పుడు నువ్వు మనవడు అనే విషయమే ఇప్పుడు నువ్వు మర్చిపోయినావు అంటాను నేను. అరే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నా మనవడికి అప్లికబుల్ అవుతుంది, నాకు కాదు. అరే నీకు అయ్యిందేనయ్యా ఒక రోజు. అయ్యింది, ఇప్పుడు కావట్లేదు కదా, పరిణామం చెందింది కదా గురువు గారు. ఎరుక పరిపూర్ణం అయింది అంటున్నాం కదా. ఎరుక విడిస్తే పరిపూర్ణం అంటున్నాం. పరిపూర్ణంలో జ్ఞానం లేకుండా ఎక్కడ పోయిందనే దానికి నేను మాట్లాడుతున్నాను. గురుగారు మీరు మ్యూట్ అయినట్టుంది గురుగారు. అంటే మనం బంధితులం అవుతాం అప్పుడప్పుడు. మరి మీరు మ్యూట్ అవ్వకుండానే బంధితులైనారు. మీ మాట మేము వేసి నేను బంధితులైన, మనం బంధంలో ఉన్నామనే విషయం ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. అదే బంధాన్ని విప్పుకోవడానికి నా ప్రయత్నం. కుదరదండి, బంధాన్ని ఇప్పుకునేది కుదరదు. బంధంలో ఉన్నంత వరకు మోక్షం కావాల్సి ఉంటుంది మీకు. అయితే బంధాన్ని మీరు ఇప్పాలి, అది కూడా కుదరదు. మరి ఎలా చూపిస్తాను ఇప్పుడు. ఎరుక పరిపూర్ణమైంది అని మీరు నిర్ధారణ చేస్తున్నారండి. తెలియబడింది. ఎక్కడనే చెప్పండి. పరిపూర్ణం అని ఎరుక పరిపూర్ణం తెలియబడింది. కుదరదండి అనేది చెప్తున్నా నేను. ఎరుక పరిపూర్ణం కాలే అంటే ఆ ఈక్వేషన్స్ మీకు వర్తించదు ఇప్పుడు. మీ మనస్తత్వానికి ఆ సూత్రమే వర్తించదు ఇప్పుడు, వర్తించదు. ఓకే. అందుకని తాత మనవడు కథ ఎత్తుకొని వచ్చా. అది ఓకే. ఓకే. ఒకప్పుడు మనవడే ఇప్పుడు తాతగా పిలువబడుతున్నాడు. ఆ విధంగా ఒకప్పుడు ఎరుక ఇప్పుడు పరిపూర్ణంగా పిలువబడదు. పిలవకూడదు. మరి అది కూడా మీకే తెలుసు. తెలిసి నువ్వు లేదని తెలియాలంటే ఇంకేం లేదు ఇక్కడ. మరి పిలువబడదన్నప్పుడు ఎరుక పరిపూర్ణమైంది అనే మాట అప్లికబుల్ అవుతుందా? మనవడు తాత అవుతాడండి. మనవడు తాత అవుతాడు అంటే అర్థం ఏంటంటే పుట్టినవాడు మరణించడం జరుగుతుంది అని అర్థం. అది ఎట్లా? బాల్యము యవ్వనం అవుతుంది, యవ్వనము కౌమారం అవుతుంది, కౌమారం వృద్ధాప్యం అవుతుంది, వృద్ధాప్యం మరణం అవుతుంది, మరణము ఖచ్చితంగా జననం అవుతుంది. ఇది మీరు టాపిక్ తెచ్చి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనకు అదే అవసరం. అవును. మీరు అనవసరంగా మరణం తర్వాత జ్ఞానం ఎట్టబోతుంది మనకు వద్దండి. మనకు కావాల్సింది అదేనండి. అది మరణం తర్వాత కూడా జ్ఞానం ఉంది. ఏంటి మరణం తర్వాత ఉండే జ్ఞానం, మరణం ముందు ఉండే జ్ఞానం నాగేశ్వర ప్రసాద్కి సంబంధించింది. అది జన్మలో బయటపడింది ఆ జ్ఞానం. మరి లేకుండా పోయింది అక్కడ. ఇప్పుడు ఈ జ్ఞానం లేకుండా పోయింది అక్కడ. ఈ జ్ఞానం లేకుండా ఎక్కడ పోలే.
జ్ఞానాతీతములో జ్ఞానము లేనిదని తెలిసిన తరువాత ఆ, తెలిసిన వాడు నాగేశ్వర ప్రసాద్ కాదు. కాదు. అవును. అందులో అనుమానమే లేదు. లేదు. తెలిసిన వాడు నాగేశ్వర ప్రసాద్ కాదు. తెలిసిన వాడు పూజారి వెంకటేశం కాదు. అది అది అర్థమైందిలేండి. సూచన అర్థమైంది. ఓకే. ఉన్న దాంట్లో లేని పూజారి వెంకటేశం లేదని తెలిసిన వెంటనే, ఏది తెలిసిన వెంటనే ఇంకేమీ తెలియనవసరము లేదో దాన్ని అడిగింది మనకు పార్వతి పరమేశ్వరుని గాని, శిష్యుడు గురువును గాని, అర్జునుడు కృష్ణ పరమాత్మను గాని, మీరు నన్ను గాని అడిగింది అదే అవసరం, నేను మిమ్మల్ని గాని. అప్పుడు ఏది తెలుసుకుంటే ఇంకా తెలియాల్సిన అవసరమే లేదంటే, అంటే అక్కడ తెలిసిన వాడు లేనివాడని లేనివాడికి తెలియాలా, ఉండే పరిపూర్ణానికి కాదు. అది ఓకే. కూడా దున్నపోతైనట్టు, బాల్యం యవ్వనమైనట్టు, కౌమారం అదే వృద్ధాప్యమైనట్టు, జననం మరణమైనట్టు, మరణం జననమైనట్టు ఎరుక పరిపూర్ణం కాదని గుర్తించాలి. అది ఓకే. కాబట్టి పద్యానికి భావాన్ని ముగించాలంటే ముందుగా తన సంతతిపై గల దయ తన శిష్యుని మీద నుంచదగు గురుడెప్పుడు. ఎప్పుడు కూడా గురు శిష్యుల ఉభయ లక్షణం అండి. ఇవాళ ఇప్పుడు మీరు వేసినట్టుగా ఎంతటి ప్రశ్న వేసినప్పటికీ, సంబంధం లేని ప్రశ్న వేసినప్పటికీ, తన కొడుకుని, తన శారీరకంగా తన బిడ్డని ఎలా చూస్తాడో గురువు శిష్యుని అదే విధంగా చూడాలి. నెక్స్ట్ తన తండ్రిని ఎలా చూస్తాడో శిష్యుడు కూడా తన గురువు గారిని అదే విధంగా చూడాలి. అంతే. వీళ్ళు నిజంగా చూస్తే వీళ్ళిద్దరు మిగలరు కదా, జీవించి ఉన్నప్పుడే. ఎట్ట మిగలరు అనేది మోక్ష సిద్ధి తర్వాత భాగంలో వస్తుంది. తను మన ధనములు, తనువు మనస్సు, తనువు అంతా కూడా తన గురుని వారి ఇచ్చిన తర్వాత, అంతే కదా. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నటువంటి ఈ పూజారి వెంకటేశం తన రక్త మాంసాలతో సహా మొత్తం తల్లిదండ్రులది కదా. నేను మా నాన్నగారికి చిన్నప్పుడే ఒక మాట అంటాను, నాన్న నన్ను కన్నవారు గాని నేను కన్నవారు గాని, ఆ రోజు మరి ఈ ప్రబోధంతా నాకు తెలియదండి, నన్ను కన్నవారు గాని నేను కన్నవారు గాని నన్ను నమ్మి వచ్చిన వారు గాని నా సంపాదనతో జీవించాలని నా సిద్ధాంతం నాన్న అని చెప్పాను. ఒకటే మాట. రెండు ఒకేసారి వర్తిస్తుంది దానికి. ఇప్పుడు మా కూతురు అంటుంది అన్నమాట, ఇంతవరకు డిగ్రీ చదువుతుంది అమ్మాయి, ఇప్పుడు చెప్తుంది. వాళ్ళకు ఉండే పట్టుదల ఆశ్చర్యం వేస్తున్నారు చూడండి. నాన్న నువ్వు నాకు పెళ్లి చేయాలని చూస్తావు, మోను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా పెళ్లి ఖర్చులు నా ఉద్యోగంలో సంపాదించిన డబ్బుతో జరగబోతుంది, నువ్వు పక్కన ఉండేది ఒకటే మాట. ఆవిడకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన జీతంతోనే ఆ బాబు పెళ్లి జరగాలట. దీనికి ఏం చేయమంటావు చెప్పు నన్ను. ఇది వాళ్ళకి నేను చెప్పానా ఆచరించాను? నేను ఏ రోజు చెప్పలేదు వాళ్ళకి, అది ఆచరించింది వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. మరి వీడు కూడా నాకు జాబ్ వచ్చిన తర్వాత, పే స్లిప్ వచ్చిన తర్వాత నా పెళ్లి మాట ఎత్తండి అంటా ఉన్నాడు. జాబ్ వచ్చిన తర్వాత, నా జాబ్ ₹1,00,000 దాటిన తర్వాత నా పెళ్లి మాట ఎత్తండి అంటాడు వాడు. ఇంత నేను ఆచరించింది కదా వాళ్ళకి వస్తుంది, కానీ నేనేం చెప్పలేదు వాళ్ళకి ఎక్కువ సంపాదించాలి రే, పెద్ద ఉద్యోగం రావాలని నేను చెప్పలేదు. మీరు ఆచరించారు, వాళ్ళ సంస్కారాలు అట్లా వచ్చినాయి, జన్మతః సంస్కారాలు అలా వచ్చినాయి గురువు గారు. ఉండొచ్చు, వెరీ గుడ్, ఉండొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఆచరించినంత మాత్రాన మన పక్కాళ్ళు ఆచరిస్తారనడానికి లేదు. అయ్యో ఇక్కడ పడిపోయినారు, మళ్ళీ మనం పడిపోయినాం. అది మనం కోరుకొని అదే ఎరుక. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవన్నీ వచ్చాయి తప్ప, వాడు నేను ఈత నేర్పిస్తానంటే వాడు లోపలికి దిగిరంటే లోపలికి పోతే, నేను మునిగిపోతే, నేను మీరు ఇట్లా సినిమాలో చూసిందని చెప్తారు వాడు. నన్ను ఈత నేర్చుకుంటే ఉండే సంతోషాన్ని వాడు చూడడంలే. ఆహా అదే మెట్టుకు నన్ను పొమ్మంటావు మామ, ఎట్ట నువ్వు అప్పుడు నేను ఆడికి పోయినానంటే ఇట్ట పడిపోతాను, నా పొట్ట మీద చేయి పెట్టు, నీళ్లు పోసుకొని బయట మోస్తాడు వాడు. ఇట్టుంటది, నాకు నేర్పియాలి ఈత నువ్వు, కానీ నన్ను తోసేస్తావు నీళ్ళలో ఇట్లా. అంటే వాడు ఈత నేర్చుకోకపోతే మునిగిపోతే వచ్చేటువంటి దాన్ని ధ్యానం చేస్తాడు, వాడికి ఈత వస్తుంది. ఇప్పుడు
ఈత రాదు ఇప్పుడు వాడికి. ఆ, కాబట్టి గురువు గారు ఎవరన్నా చెప్పేటప్పుడు మనం ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆయన్ని చూసి నేర్చుకోవాలి, శరీరాన్ని కాదు. అది గురు శిష్యులకి ఇది అప్లికబుల్ అవుతుంది 100%. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళేది శిష్యుడు అందుకు. ఆ, వేరే వాళ్ళకు అర్థం కానే కాదు. కాదు. అందుకని మీకు ఎప్పుడు ఇక్కడ మేక నిర్ధారణ చెప్తున్నట్టు ఈయన అని చెప్పాను. అంతే మరి గురువు దగ్గరికి వెళ్ళింది ఆశ్రయించడానికి పాదాలు పట్టుకుంది అందుకే కదా, లేకపోతే ఎందుకు వెళ్తాం ఆయన దగ్గరికి? కాబట్టి తన సంతతిపై గల దయ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భౌతికంగా చెప్పాను, ఆధ్యాత్మికం కూడా ఇదే వర్తిస్తుంది. చూడండి, ఆ, తన కొడుకు ప్రాపర్టీ ఎట్లాగైతే కొడుకు చెందుతుందో అదే జ్ఞానధనం వీడికి చెందాలని ఆలోచించాలి వీడు. అది అది జ్ఞానధనం చెందాలని ఆలోచించాలి. ఉమ్, అదే విధంగా గురువు నుంచి కూడా తీసుకునే శిష్యుడు కూడా అట్లాగే ఉండాలి. ఉమ్, అందుకనే సాందీప శ్రీకృష్ణులకు తెలిసిన విషయమే శ్రీధర శివరామదేశులకు తెలుసని బృహద్ వశిష్ఠ చివర 2 పేజీలు రాస్తారు. అదే పని కానీ ఆ, సాందీప శ్రీకృష్ణులకు ఏం తెలుసో అది శ్రీధరులకు తెలుసు 3 సున్నాలు పెడతాడు. ఉమ్, సాందీప శ్రీకృష్ణులకు తెలిసింది శ్రీధర శివరామదేశులకు తెలుసు 4 సున్నాలు పెడతాడు. ఆ, 5వ సున్నా పెట్టలేదు. ఈ విషయాన్ని ఈ పుస్తకాన్ని చూసి తెలుసుకున్న వారికి తెలుసు అని పెట్టాడు. నాకు వెరీ తెలుసు క్లియర్ గా చెప్పారు వారు, వెరీ క్లియర్ గా చెప్పారు. ఆయన భగవద్గీత కూడా క్లియర్ గా తెలుసు. అంతే అంతే అది విషయం. క్లియర్. మనకి ఎప్పుడు ఇది బ్రేక్ ఎప్పుడు ఇవ్వాలండి? ఇంకా 5 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నట్టుంది గురుగారు. 10 నిమిషాలు ఆగాలంటాం. 10 నిమిషాలు ఆగాల్సిందే కంపల్సరీ. కాబట్టి ఎప్పుడు కూడా గురు శిష్యుల మధ్య బోధ, గురువు ఎలా ప్రశ్నించినప్పటికీ శిష్యుడు ఎలా ప్రశ్నించినప్పటికీ ప్రశ్నతోనే సమాధానం నిర్ధారణ అవుతుంది తప్ప అది చెప్పేది కాదు. చెప్పితే తెలిసేది కాదు, చెప్పకపోయినా తెలిసేది కాదు. చెప్తేనో తెలిసేది కాదు, చెప్పకపోయినా తెలిసేది కాదు. కనుక తన సంతతిపై ఉండేటువంటి దయ తన శిష్యుడి పైన ఉంచాలి. తన కన్న కొడుకుగానే భావించాలి శిష్యుడిని. అనుమనధనంలో పూర్తిగా సద్గురువుకు సమర్పించినటువంటి శిష్యుడు గురువు నుంచి మళ్ళీ భౌతిక ప్రయోజనాలు ఆశించరాదు. ఇద్దరికి మర్యాద దక్కదు. సమాజంలో విమర్శలు ఎదుర్కొంటారే తప్ప వాళ్ళ మధ్యలో బోధ పండదు. కాబట్టి నిజమైనటువంటి పండుగ ఏంటినంటే సంక్రాంతి పండుగ. నిజమైన పండుగ ఏంటినంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది సంక్రాంతి కాదు. దాన్ని గుర్తు చేసుకునేదానికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. నిజమైన పండుగలో దండగ పోతే పండుగే ఉంటది. అంటే పండుగలో దండగ మిగలదు. అది చూడండి, పండుగలో దండగ మిగలదు. జ్ఞానాతీతమైన నేనులో డూప్లికేట్ నేను మిగలదు. పూర్ణమేవ అవశిష్యత అంటే పూర్ణం మిగిలి ఉంటుంది అనేది వాచ్యార్థం. పూర్ణంలో తెలుసుకున్న వస్తువు మిగలదు అనేది సూచన. కాబట్టి ఇంత గొప్ప సూచనను మనకు ఎట్లా మనకు ఇది అబ్బుతుంది అంటే, ఎవరి డ్యూటీ వాళ్ళు బ్యూటీగా చేస్తూ ఉంటే సహజంగానే మీరు మోక్ష సిద్ధి పొందుతారనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని మనం ఈ రోజు అంటే 1048వ ఎపిసోడ్ లో 2వ భాగంలో చూద్దామా? కుడుపు నాగేశ్వరరావు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం 10 నిమిషాల తర్వాత అంటే 6:35 6:45కి మనం మళ్ళీ లాగిన్ అయ్యాం. 1048వ ఎపిసోడ్ లో 2వ భాగానికి శ్రోతలందరికీ పునః స్వాగతం. ఈరోజు మనం గురు శిష్యుల ఉభయ లక్షణాన్ని తెలుసుకుని మనిద్దరూ కూడా ఒకే గురువు దగ్గర శిష్యులుగా భావించి, అంటే ఇద్దరు కూడా స్నేహితులుగా భావించి, కృష్ణుడు కుచేలుడు స్నేహితులేనండి. కృష్ణుడు కుచేలుని పూజించాడు అంటే భక్తుడే భగవంతుని పూజించాడని మనం ఈ వైపు నుంచి అనుకుంటాం. గురుగారు భగవంతుడే భక్తుని పూజిస్తున్నారు. మన ఇద్దరిని కృష్ణ పరమాత్మ పూజిస్తున్నాడు. కానీ కృష్ణుడు కుచేలులో చూసింది ఏంటి గురుగారు? సూచన. అది చూసింది ఏంటి అంటే అయ్యా ఇంతసేపు పూజించడానికి కావాల్సినటువంటి అర్హత ఆ కుచేలుడు ఏం సంపాదించుకున్నాడు అంటారు? అంత ముందు లేని పూజ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంతకు ముందు లేకుండా వచ్చింది కాదు అది.
అనన్య భక్తిని చూశాడు. అది అంతకుముందు లేకుండా ఇప్పుడు వచ్చేది అయితే మళ్ళీ రేపు పోతుంది. అది ఓకే. చాలా మంది చాలా కుచేలుడిలో అంతకుముందు లేనిది ఎప్పుడు ఏం చూసినాడు అది కాదు. భక్తునికి అనన్యమైన భక్తి ఉంటే ఈయన ఆయన ఆయన ఈయన రెండు కాదు అవి. అంటే అతనిలో పరిపూర్ణాన్ని చూశాడంటారా? అది నువ్వు చూసేది కాదు, అది అది చూసేదే కాదు, అది ఎప్పుడు ఉండేది. అది అంటే పరిపూర్ణాన్ని తెలియబడింది అంటారా కుచేలుడి నుంచి? అది తెలియబడేది కూడా కాదు. మరి అతను వచ్చింది యాక్చువల్ గా పర్పస్ వేరు, తన దారిద్ర్యం నుంచి బయటపడటానికి కాదు. కాదు అది బాహ్యార్థం, అది భాగవతం కదా, కథ అది. మీరు వేదవ్యాసుని దృష్టిలో నుంచి చూడాలా. అంతేలేండి. అక్కడ రాశారు దరిద్రం పోగొట్టుకునే దానికి వచ్చినాడు, ఆయనకు అదృష్టం వచ్చింది. దరిద్రం వేరు అదృష్టం వేరు ఉంటే అది మన మూడోవాడు అవుతాం మళ్ళీ. అవును, జరిగింది అది యాక్చువల్ గా కాదు, ఏమీ జరగలేదు. నా దగ్గర మీకు బోధ చెప్పించడానికి, అంటే గురువు శిష్యుల మధ్యలో బోధ జరగడానికి కల్పించినటువంటి కథ అది. ఓకే. కృష్ణుడు మన ఇద్దరిని పూజిస్తున్నాడని నేను చెప్పింది మీకు ఆయన మూడోవాడనే. ఇప్పుడు మన ఇద్దరిని కృష్ణుడు పూజిస్తున్నాడు. ఎలా పూజిస్తాడు గురు? ఆ మహానుభావుడిని అసలు మనం ఏ రకంగా అలా అనుకుంటాం? అసలు నువ్వేమీ అనుకోవు కాబట్టే నువ్వే ఆయన అని చెప్పిన. ఆ మహానుభావుడిని ఉండొచ్చు కానీ ఆయన నేను ఎప్పుడు కాలేను కదా గురువు గారు. నేను కూడా అయినావని చెప్పలేదయ్యా. ఆయన నువ్వు అయినావని ఎవరు చెప్పినారు? ఈడ నువ్వు ఆయనే అని కదా చెప్తా ఉండేది. వాడే వీడు, వీడు వాడు కాదు. అవును, వీడు వాడు కాదు, అవును, వాడే వీడు. ఏమైనా ప్లేస్ మారిందా చూసుకోండి. అష్టవిధ భార్యలను ఎక్కడి నుంచి అనుగ్రహిస్తాడో, రుక్మిణి సత్య, దాని అర్థం ఇట్లా సింబాలిజం అండి. అది పురాణం సింబాలిజం. అంటే తండ్రి బిడ్డగాడు, బిడ్డ తండ్రి గాడు అండి. ఎలా అవుతాడు? కాడు, ఒకడే అవుతాడు. రెండు ఒకడే అవుతాడు, అది కరెక్టే. ఇద్దరులో కనెక్షన్ ఉంది. ఓకే, ఏం లేదు, ఏ కనెక్షన్ నాగేశ్వర ప్రసాద్ ఉంటదా? నీకుండదు. ఓకే. ఆత్మావై పుత్రనామసి, తండ్రి బిడ్డగాడు, బిడ్డ తండ్రి గాడు. అయ్యేది కాదు అది. బాగా వినండి, కొత్తగా అయ్యేది కాదు అది. ఒక్కరినే బిడ్డగాను తండ్రిగాను వ్యవహరిస్తాం. ఇది సూచన. అది 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 ఇప్పుడు అయ్యేదేం లేదు. ఆ సంబంధం అలా, అది రిలేషన్, సంబంధమే లేదు. అభిన్నం, అభేదం. మీరు అడగడం వల్లనే చెప్తాను, నేను కూడా చెప్పలేను. లేకపోతే సంబంధం అంటే బిట్వీన్ టూ థింగ్స్. కనెక్షన్ ఈజ్ బిట్వీన్ టూ థింగ్స్. అవును, సంబంధం అంటే రెండు వస్తువులు ఉండాలి. అందుకని ఎరుకకు పరిపూర్ణానికి సంబంధం లేదనేది ఎందుకు తెలుసా? పరిపూర్ణంలో ఎరుక లేనిదని, లేని ఎరుకకు నిర్ధారణ కావాలనే తప్ప ఉండేది పరిపూర్ణమే. సంబంధం లేదు. నో కనెక్షన్, నో వే. అది ఎట్లా గురువు గారు? ఇప్పుడు శివరామ దీక్షితుల పరంపర అంటారు, వాళ్ళు ఒకళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారంటారు, వాళ్ళు పూజిస్తారు. మరి ఇదంతా సంబంధం లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఈ సంబంధాలంతా భౌతిక సంబంధాలే, నిమిత్త మాత్రం సంబంధాలే. ఉన్నదానికి ఈ ప్రపంచానికి ఏ సంబంధం లేదు. అంతా ములుగుచ్చదానికి సందు లేకుండా అదే ఉంది. నేను పెట్టాను జ్ఞాన సహస్రంలో ఒక వాక్యం, మీకు రామాజు గారు పెట్టారు. ఉన్న పరిపూర్ణంలో నీ మాయా సంకల్పమే నీకు తెలుస్తా ఉంది. నీకు నువ్వే ఊరి గారు, నీకు నువ్వే తోచి ఉన్నావు ఊరి గారు, నీ నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నావు. ఇది నేను చెప్పాను కదా మీకు, ఇదే కదా. అదేనండి. అసలు స్వరూపమైన నీలో, నాలో కాదు నీలో, రెండు ఒకటే అనమాట. నీ రెండు లేవాడు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మనకి శివరామ దీక్షితుల వారి సిద్ధాంతంతో మనకి ఏ రకమైన కనెక్షన్ ఉందంటారు? ఇప్పుడు ఉందంటారా లేదంటారా? కనెక్షన్ లేదు.
అభేదం. అభేదం అంటే శివరామ దీక్షితులు దేనికోసం శ్రీధరేంద్రుడి దగ్గరికి వెళ్ళారో మీరు దానికోసమే జ్ఞానయజ్ఞంలో 1048 రోజులుగా వింటున్నారు, అవునా కదా? అవును. అలాంటప్పుడు మీ మధ్య ఉండేది సంబంధం కాదు. ఆయన మీ నాయన కాదు, ఆయన మీ తమ్ముడు కాదు, మీ బంధువు కాదు, ఆయన మీరే. మీ మధ్యలో సంబంధం లేదు. అది తెలిసిన తర్వాత తెలిసిన నాగేశ్వర ప్రసాద్ ఉండడు, ఇంకా మీరు మాత్రమే ఉంటారు, మీరు ఒక్కరే. అది అచల స్వరూపం. ఇది ఉండదు కదా, నేను చెప్పేది 459 నెంబర్ పేరు పెట్టి రాసినాడు ఆయన, చూడు. అచల స్వరూపమైన నీలో ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ లో కాదయ్యా. అదేలేండి, అర్థమైంది. అంటే శివరామ దీక్షితుల వారిలో ఉన్న భావం అనొచ్చు, లేదా స్థితి, ఆ స్థితి నాలో ఉంటుంది. గురుగారు మ్యూట్ అయింది, గురుగారు మ్యూట్ అయినట్టుంది. గురుగారు మీ ఫోన్ మ్యూట్ అయినట్టు మళ్ళీ మ్యూట్ చేసి ఆన్ చేసుకున్నాను. అది మ్యూట్ అయినట్టు మీకు సేపు తెలిసిందే అనిపించింది, అనుకున్నాను సడన్ గా ఆగిపోతాను. ఓకే, ఏమైందంటే వేరే వాళ్ళు ఫోన్ చేశారు, అప్పుడు మాత్రం మ్యూట్ అయింది, అది అట్టే ఆగిపోయినాము. ఓకే, అంతే అట్లా అవుతుంది. నేను ఫోన్ ఎత్తలేదు, అయినా కానీ అది మ్యూట్ అయిపోతుంది. ఎవరు నాకు ఫోన్ చేస్తే మ్యూట్ అయిపోతుంది. సమస్యలు మనకు ఈ రోజు వరకు తప్ప. రేపు అది లింక్ వచ్చేస్తుంది మనకు. రేపు వచ్చేస్తుందండి, రేపు ఇబ్బంది. రేపు ఒరిజినల్ లింక్ ఏనండి, అందరికి చెప్తాను. ఓకే, వినండి. ఇప్పుడు చెప్పండి, ఎట్ట శివరామ దీక్షితుల్లో ఉన్న భావం మీలో ఉంది అంటున్నారా? స్థితి అదేనండి, శివరామ దీక్షితుల్లో ఉండే స్థితి మీలో ఉంది అని మీరే చెప్పినప్పుడు మీరు ఆయన వేరేట్ అవుతారు. అదే నేను అనేది, అదే మీరు చెప్పిన దానికి నేను అర్థం చేసుకుంది అదే అంటున్నాను గురుగారు. కాబట్టి అచల స్వరూపమైన మీలో స్వాభావికముగా ఉన్న సంకల్ప వైభవమే శివరామ దీక్షితులుగా, నాగేశ్వర ప్రసాద్ గాను, మేకా నిర్భయానంద గాను, ఈ పూజారి వెంకటేశం గాను తెలియబడుతున్నది అంతా కూడా అచల స్వరూపమైన నీలో లేకనే తోచిన లేనిరుక లేకనే ఇన్ని రూపాలుగా, ఇన్ని నామరూపాలుగా, ఇన్ని జ్ఞానం అజ్ఞానాలుగా తెలియబడుతుంది. ఇదంతా కూడా సంకల్ప అంటే అర్థం ఏంటి చెప్పండి? కల్పము, సంకల్పము. కల్పము అంటే కల్పించబడింది. ఓహో, కల్పించబడింది. రైట్. ఓకే, కల్పవృక్షమే కదా ఇది. అంతేనండి. కల్పాలంటే అది మీరు యుగాలు కల్పాలు చెప్తారు, అది దృష్టిలోకి వెళ్ళిపోయింది మనసు. ఓకే, కల్పములో సంకల్పము ఎవడికి కలిగిన సంకల్పం? సృష్టి సంకల్పం సృష్టికర్త కలుగుతుంది, కానీ సృష్టికి అతీతంగా ఉండే నీకు కలగలేదు, నీకు కలిగింది కాదు. లో నీ బాగా నువ్వెవరో ఫస్ట్ తెలుసుకోవాలి, నువ్వెవరో ఫస్ట్ తెలుసుకోలేను. అచల స్వరూపమైన నువ్వు అచల పరిపూర్ణుడివి. ఈ విషయాన్ని తెలియజేయడం కొరకే వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణుడు అనేటువంటి గురువు మన కుచేలుడు అనేటువంటి ఒక సామాన్యుడికి పూజించినట్లు కథ రాశారు. దీనికి దరిద్రం పోయింది, అదృష్టం వచ్చింది అనేది కాదు లెక్కడ. అది వినేదానికి, చెప్పుకునేదానికి బాగుంటది, ఇద్దరు ముగ్గురికి నవ్వుకునేదానికి బాగుంటది, అంతే. దాని అర్థం అది కాదు. శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి గురువు భక్తుని హృదయంలో ఉంటాడు కనుక అష్టవిధ భార్యలు ఎవరైతే రుక్మిణి, సత్యభామ, మిత్రవింద, జాంబవతి, భద్ర, సుదంత, కాళింది, లక్షణ 8 మందితో ఎక్కడి నుంచి అయితే ప్రవర్తిస్తాడో అది కూడా రాశాడు ఆయనే. అదే హంసతూలికా తల్పం పైన ఆ కుర్చీ దిగి అదే కుర్చీలో ఈయన కూర్చొని పెట్టారండి. దాని అర్థం ఏంటిదంటే భక్తుని హృదయమే భగవన్ నిలయము. గుర్తుపెట్టుకోండి, భక్తుని హృదయమే భగవన్ నిలయము. అందుకనే నేను ఎప్పుడు మీకు గత 4 సంవత్సరాలుగా కూడా ఇది శూన్య సింహాసనము, దీనిపైన కూర్చొని సమాధానం చెప్పే వాళ్ళని నేను గురువుగా భావిస్తున్నాను అని చెప్పుకుంటాను. కాబట్టి అదే సింహాసనం మీద ఈయన కూర్చోబెట్టాడు అంటే అక్కడ మాట రాస్తాడు, తర్వాత పద్యంలో రాస్తాడు పోతన
రుక్మిణి శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా. భార్యాభర్తలు ఏకాంతంగా గడిపేటటువంటి ఆ మంచం పైన, ఆ తల్పం పైన, ఆ సీటు పైన కొంచెమన్నా భార్య ఏమనుకుంటుంది అనే ఒక్క రవ్వైనా ఆయనకు సందేహం రాలేదు. గబాన్ దిగేసి ఈయన కూర్చోబెట్టేసినాడే అనే పద్యం రాస్తాడు ఈ యొక్క పోతన. అంటే అనన్య భక్తిని ప్రతిపాదన చేసినటువంటి కవి పోతన. కనుక అంటే అక్కడ భగవంతుడు భక్తులు ఒకటి, అక్కడ నామరూపాలకు అభేదం, నామరూపాల యొక్క భేదం పోతేనే, నా ద్వంద్వాతీతం అయితేనే అది అర్థమవుతుంది, లేకపోతే కాదు అంటే. కాబట్టి మనకు ఇప్పుడు సరిగ్గా 7 గంటలకు కావస్తుంది. ఇప్పుడు మనం జ్ఞానేశ్వరి అందించేటువంటి సందేశం మోక్ష సిద్ధి పార్ట్ 2. నిన్న మోక్ష సిద్ధి పార్ట్ 1. అందులో మనం కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం. 5 ఇంద్రియాలతో పనిచేస్తా ఉండేది ఒక్కడే. గురువు ఎప్పుడు కూడా బోధించేటప్పుడు తన గురువు చెప్పిన దాన్ని బోధించాలనే తప్ప శిష్యుడికి అనుకూలంగా, అంటే శిష్యుడు ఖచ్చితంగా నమ్మాలా అనేటువంటి ఆలోచన గురువుకు ఉండదు అనే దాన్ని వర్షంతో పోల్చాం. అవునండి. వర్షం కురిసేటప్పుడు ఒక బట్ట తడిసిపోతుంది అని, అది ఎండబెట్టిన బట్టలు తడిసిపోతాయి, వాళ్ళు ఈదిలో పప్పు ఎండబోసినారే, ఇది తడిసిపోతే ఎట్టా అని ఆలోచించదు. అదేవిధంగా వీళ్ళు పంట పండించుకొని నా వల్లే లబ్ధి పొందారు అనేటువంటి కర్తృత్వం వర్షానికి ఉండదు. సద్గురువు కూడా మనకు బోధించేటప్పుడు ఇలాగే బోధిస్తాడు. వేదవ్యాస మహర్షి బోధించడానికి ఆ కథలు రాస్తే మనం పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి 25 తత్వాలుగా తెలుస్తా ఉండేది 96 తత్వాలను లెక్కేసుకొని భద్రాద్రి రామశతకాన్ని బట్టి పట్టుకొని తిప్పి తిప్పి అయ్యే చదువుకుంటా ఆ పద్యంలో అట్టుంది, ఈ పద్యంలో ఎట్టుంది అని కొట్టాడుకుంటాను. నో, మోక్ష సిద్ధి అంటే నువ్వు మోక్ష స్వరూపుడిని తెలుసుకోవడమే తండ్రి. 4 సముద్రాలు 4 వైపుల నుంచి వచ్చినప్పటికీ కూడా వీటన్నిటికీ 4 నదులు 4 వైపుల నుంచి వచ్చినప్పటికీ కూడా వీటన్నిటికీ టార్గెట్ సముద్రమే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 పేర్లతో 4 వర్ణాలుగా, 4 కులాలుగా, 4 వృత్తుల వారీగా తెలుస్తున్నప్పటికీ వీళ్ళందరికీ టార్గెట్ ఒక్క పరిపూర్ణమే కదా. 4 ఉన్నాయా? లేవండి, ఒకటే పరిపూర్ణం. అందుకని ఆ విషయాన్ని ఈరోజు మరి మోక్ష సిద్ధి నెంబర్ 2లో కొనసాగిస్తున్నారండి. స్వయంగా తన రత్నాన్ని కూడా రత్న పరీక్షకుని చేత పరీక్షింపవలసి ఉంటుంది. అవునా? కొనేది తానే అయినప్పటికీ, అమ్మేటి వాడికి తానే అయినప్పటికీ, అది అతను చేసి చూసి తీసుకున్నాడు అయినప్పటికీ ఇంకొకటి వచ్చినప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాడు. అవును, నేనేనయ్యా నమ్ము అంటే నమ్ముతాడు ఎవరెవరినా? లేదు. ఆ విధంగా నువ్వు పరిపూర్ణుడు అనే దాన్ని నువ్వే నిర్ధారణ చేసుకోవాలి తప్ప నువ్వు పరిపూర్ణుడు అయినావు అని ఎవరు చెప్పరు. స్వయంగా తన రత్నాన్ని కూడా రత్న పరీక్షుడు అయినప్పటికీ కూడా తానే చెక్ చేసుకుని తెలుసుకోవాలి. డాక్టర్ కూడా తన రోగాన్ని తను తెలుసుకోవాల్సిందే. అవును, డాక్టర్ అయినా కూడా తన రోగాన్ని తానే నిర్ధారించుకొని టెస్ట్ చేసుకుని చూసుకోవాల్సిందే. ఆయన ల్యాబ్ అవసరం లేదు ఆయనకి. డాక్టర్ కూడా తన అవసరం. అవును, అంతేనా కదా? అంతే అంతే గురుగారు. మనకు టెస్ట్ చేసి తేల్చాయని డాక్టర్, ఆయన బ్లడ్ టెస్ట్ కూడా ల్యాబ్కి పోయి రావాల్సిందే. ఆయనకు రోగం వస్తే కూడా అంతే. అవునా? అవును. అదే విధంగానే గురు శిష్యులు ఇద్దరు భౌతికంగా ఒకటే, ఆధ్యాత్మికంగా మాత్రం అతీతులు. అది కనుక తన కర్మలను కూడా శాస్త్రం చేత నిర్ణయించుకోవాలి గురువు. అవును. దృష్టి తన స్థానం ముందు ఎల్లప్పుడూ చక్కగా ఉండే ఉంటుంది. అయినప్పటికీ దీపం లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. అవును. చెప్పేవాడు గురువు గాను, వినేవాడు శిష్యుడు గాను ఇద్దరుగా భావించినంత వరకు వాళ్ళకి నిజం తెలియదు. చూడండి, ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నాకు పరిపూర్ణం తెలిసిందే అనడం ఎంత అవివేకం తెలుసా? చూసుకోండి, దృష్టి ఎల్లప్పుడూ కూడా చేరుకోవాల్సిన స్థానంలో ఉంటది. కానీ దీపం లేకపోతే, గురువు ఇచ్చిన జ్ఞానం ఇప్పుడు నాలో లేకపోతే మీకు నేను దాన్ని సూచన చేయలేనండి. అవును. మీరు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ సద్గురుమూర్తి
ఇచ్చిన జ్ఞానాన్ని మీ ప్రశ్నకు సమాధానంగా మీలో ఎలా ఇమిడించాలనేది మాత్రమే ఆలోచిస్తుంటాడు సహజాచల రాజయోగి ఎప్పుడు కూడా. అంతే. అది లేకపోతే ఎట్టుంటుందో ఒక ఉదాహరణతో చెప్పేస్తున్నారు గురువు గారు జ్ఞానేశ్వరి. దారి లేకపోతే పాదాలుండి ఏం ప్రయోజనం చెప్పు? ఏమండి వినిపిస్తుందా? ఓ ఇప్పుడు మీరు మ్యూట్ అయ్యారు. అదే చూడండి, దారి లేకపోతే పాదాలు ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. కురుపు నాగేశ్వరరావు గారు, మేము బంధించబడ్డాం చూడండి, మమ్మల్ని బంధం నుంచి బంధ విముక్తులు చేయండి. అట్లాగే నెక్స్ట్ చూడండి, జాతి ధర్మాన్ని అనుసరించి ఏది మనకు ఉచితమైన అధికారమో దాన్ని మనం శాస్త్రాలను చూసి నిర్ణయించుకోవాలండి. ఇప్పుడు మీరు బంధ విముక్తులైనరా? లింక్ దొరకలేదు ఏదో మొత్తం మీద, ఫోన్ వచ్చటం వల్ల ఇది సైలెంట్ అయిపోయింది. పర్వాలేదు పర్వాలేదు, ఇప్పుడు వింటున్నారు కదా అనుకుంటానండి, తెలీదు, నేను ఆ ఫోన్ తీయలేదు యాక్చువల్గా. ఇప్పుడు వింటున్నారు కదా? నేను వింటున్నా. వినండి, పాదాలు ఉండి దారి లేకపోతే పాదాలు ఉండి ప్రయోజనం ఉండదు. అదండి. నీకు జ్ఞానం ఉండి అలాంటి వాడు దొరకకపోతే, సూచన చేయకపోతే నీకు సూచన అయినట్టు తెలియదు. అందుకే విననేర్చిన చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలో మర్మం తెలుసు అంటారు కృష్ణ ప్రభు. ఇంకా కొన్ని పాయింట్లు వినండి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఇప్పుడు మన ఇంటి ముందు, మన ఇంట్లో చీకట్లో పెట్టి ఉండే డబ్బు మనకు దొరకాలంటే బాగా గమనించండి, ఇది అచల పరిపూర్ణత అనేది ఎంత క్లారిటీగా ఉందో చూడండి. మీ ఇంట్లో మీరు డబ్బు పెట్టారండి, తాళం మీ దగ్గరే ఉందండి, తాళం మీ దగ్గర ఉంది, డబ్బు లెక్క కూడా మీకు కరెక్ట్గా తెలుసండి. అయినప్పటికీ తాళం మీ దగ్గర ఉన్నట్టుకి, డబ్బు మీరే పెట్టినప్పటికీ, తీనప్పటికీ, అన్ని అవసరమైన అయినప్పటికీ మీకు వెలుతురు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఆ వెలుతురు ఉండేటప్పుడు మీది మీరు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. కరెక్ట్. ఆ వెలుతురే గురువు, ఆయన మీలోనే ఉన్నాడు, ఆయన మీలోనే తెలుసుకోవాలి, నా దగ్గర కాదు. మంచి ఉదాహరణ, బాగుంది. ఇట్లా స్వాభావికంగా మన వంతుకు వచ్చిన సంగతులు శాస్త్రాలు కూడా విధించి ఉన్నారండి. ఆ కథ అంటే కథలోనే వెళ్ళిపోతే కాదు. అందుకని గురువు ఇచ్చిన జ్ఞానం ఎప్పుడు కూడా శిష్యుని కన్న కొడుకుగా భావించి చెప్పాలి. గురువుకి తెలుసుంటేనే కదా చెప్తాడు, గురువుకి తెలియకపోతే ఏం చెప్తాడు శిష్యుడికి చెప్పండి. కాబట్టి బాగా గమనించండి, ఇక్కడ శాస్త్రములు కూడా విధించినవి విహిత కర్మలు ఏ పురుషుడైతే ఆచరిస్తున్నాడో అతను మోక్ష స్వరూపుడు. అది పక్కన వాడు చెప్పరు, ఆయనే తెలుసుకోవాలి. అది గురువు కూడా నిమిత్తం మాత్రమే. కాబట్టి నెంబర్ 1 నెక్స్ట్, మోక్షం అంటే ఏంటి 3 ముచ్చట్లలో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మోక్ష సిద్ధి పార్ట్ 2లో ఉన్నాం మనం. బద్ధకాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఫలేచ్ఛను దూరంగా నెట్టి తన మనసుతో స్పష్టంగా విద్యుక్త ధర్మాన్ని తనకు అప్పగించబడినటువంటి పనిలో లీనమవుతాడో అతను మోక్షము పొందినవాడిగా భావించండి. పొందినవాడని చెప్పడం కూడా నేను వాచ్యార్థమే. మోక్ష స్వరూపుడుగా భావించండి. లాస్ట్ అంటే మోక్షం అంటే ఏంటో అనేదని 3 ముచ్చట్లలో 3వది నెక్స్ట్. తన కర్మాచరణతో పాటు చూడండి, ప్రవాహమున కలిసిన నీరు మరి ఏ వైపుకు పోక ప్రవాహంతో పాటే పోతుంది సముద్రం వరకు. అవునా? ఒక నది పోతా ఉంది, అందులో పిల్ల కాలువ నది వచ్చి కలిసింది అనుకోండి, అది సముద్రం వరకు దాంతో పాటే పోతుందా, ఏమన్నా పక్కన పోతుందా? అదే విధంగా గురువు సూచనను మీలో ఇముడ్చుకున్నప్పుడు మీరు మోక్ష సిద్ధి గురించి వాళ్ళెవరో తెలుసుకున్నారు. మీరు ఇప్పుడు మోక్ష సిద్ధికి, మనం ఫస్ట్ మోక్ష సిద్ధికి యువతల వైపు చూస్తాం. ఫస్ట్ మోక్షానికి రెండున్నాయా అని అడగబట్టండి, చెప్తాను. మోక్షానికి యువతల అవతల అని ఎందుకు బోధిస్తున్నారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
గురుగారు. ఎట్లాగైతే ఒక నదిలో కలిసిన పిల్ల కాలవ సముద్రం దాకా నదితోనే ప్రయాణిస్తుందో, అదేవిధంగా మీరు పూజారి వెంకటేశంతో కలిసి జ్ఞానయజ్ఞంలో ప్రవేశించిన తర్వాత మీరు లేనిది లేదని లేని దానికే తెలిసి ఉన్నది మీరుగా మిగిలేంత వరకు మీరు పూజారి వెంకటేశంతో ప్రయాణించడం తప్పదు. ప్రయాణిస్తారు, అది మీ స్వభావం అంతే. చక్కని ఉదాహరణ అండి, చాలా బాగుంది. అది తప్పదు, అది జరుగుతుంది, అది మన చేతిలో లేదు. అంతేనండి, అంతే, బాగుంది. అదే అనమాట, వ్యవస్థిత రూపమును నడుచుకున్నట అంటాడు దాన్ని జ్ఞానేశ్వరి. వ్యవస్థిత రూపమును నడుచుకుంటారు మీరు, అంతే. అది మీరు మీ చేతిలో లేదు, అది మీరే అదే. అంతే అంతే గురు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా విహిత కర్మలను ఆచరించినప్పుడు మీరు మోక్షమునకు యువతలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షమునకు యువతలి ఒడ్డుకు చేరుకుంటారు అంటే అప్పటికప్పుడు తెలిసిపోయిన తర్వాత జీవించి ఉండగానే తెలుస్తున్నదే అని అర్థం అండి. అది ఓకే అండి. మోక్షం అంటే ప్రస్తుతం ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే మోక్ష స్వరూపము మీరేనని మీకే తెలియబడింది. అది తెలియబడింది అంటే ఇప్పుడు ఎరుక పరిపూర్ణమైందని కాదండి, నువ్వు పరిపూర్ణుడని నీకే తెలిసిందే అని అర్థం. ఇంకొంచెం మీరు ఇచ్చిన సూచనల ప్రకారం కొంచెం డీప్ గా చెప్తాను. పరిపూర్ణం మీరేనని తెలిస్తే అందులో ఉండే నాగేశ్వర ప్రసాద్ లేదని తెలిసిందని అర్థం. చెయ్యకూడని నిషిద్ధ కర్మలతో ఇంకా నీకు ఎట్టి సంబంధం ఉండదు. ఇంకా చెయ్యకూడని నిషిద్ధ కర్మలతో నీకు సంబంధం ఉండదు. అంటే నువ్వు చేసే పని కార్యము ప్రతిఫలాపేక్ష లేకుండా జరుగుతుంది. నిన్న మనం అనుకున్నట్టు కుడుపు నాగేశ్వరరావు గారు పని అనుకున్నాం చూడండి అట్ట. ఇందువల్ల నీకు సంసారానికి చెందినటువంటి అపాయం ఎప్పుడు హాని నీకు జరగదు. అంటే నువ్వు సంసార జగడములు నీకు అంటదు. ఎప్పటికీ 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 ఎప్పటికి కూడా మీరు కుతూహలంతోనైనా కామ్య కర్మల వైపు తిరిగి చూడలేవు. సరదాకైనా కూర్చోలేవు. ఎందుకో తెలుసా? మీరు భవిష్యత్తులో మీరు ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నారు ఎవరికైనా అడిగితే. అటువంటిది ఇక్కడ జ్ఞానేశ్వరిస్తున్నారు. గురవయ్య మంచి గంధపు మంచి సువాసన వస్తా ఉంది, సంఖ్యలు బాగుండా వేసుకో అంటే ఎవరినో వేసుకుంటాడా? మంచి గంధపు సంఖ్యలు గంధపు చెక్కలతో బాగా సువాసన వచ్చే సంఖ్యలు బాగుంటది, వేసుకో అంటే ఎవరినో వేసుకుంటాడా చెప్పండి? దాని ఎందుకు తన పాదములు చిక్కునివ్వడు అంటే తన ప్రవర్తనలో ఎప్పుడు కూడా కామ్య కర్మల జోలికి పోడు అని అర్థం అండి. ఎందుకంటే చందనపు బేడీలు అయినంత మాత్రాన బేడీలే కదా. గంధపు సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా కొంచెం సంఖ్యలే. అందుకని తాను చేసేటువంటి నిత్య కర్మల్లో ఎప్పటికీ కూడా ఆ బంగారు సంఖ్యల్లో ఎనుపు సంఖ్యల్లో ఇరుక్కుంటాడు కామ్య కర్మల వైపు. కాబట్టి ఇది ఒక అవగాహన మాత్రమే, దృష్టికోణం మాత్రమే. చూడండి, అతను చేసే పనిలో ప్రతిఫలాపేక్ష ఆపేక్షించి చేసేటువంటి పని ఇంకా అతను చేయడు. అదే గురుగారు. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీప్రియ అన్నాడంటే వాడు నా భక్తుడు కాదు, నేనేనయ్యాను. అది సూచన, కృష్ణ పరమాత్మ ఇచ్చే సూచన. అంటే ఇప్పుడు మీరు ఇంకా మీ ద్వారా జరిగే పనులన్నీ కూడా కృష్ణ పరమాత్మే, ఆయన మీ గురువు గారే చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. కాబట్టి మీకు కర్తృత్వం ఉండదు, మీకు జన్మభ్రాంతి లేదు, కాబట్టి మీకు మరణం లేదు. దీన్ని మోక్ష సీమ వరకు చేరగలగడం అంటారు. అంటే మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. నువ్వు మోక్ష స్వరూపుడువేనని ఇప్పుడే ఇక్కడే ఈ సమయంలోనే తెలుసుకుంటే క్లాస్ అయిన తర్వాత నీ ప్రవర్తన మోక్షంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఒక 9 ముచ్చట్లతో 9 విషయాలతో ఈ విషయాన్ని నిర్ధారణ చేయబోతున్నారండి. 9 పాయింట్లు ఉంటాయి ఇందులో. ఈ 9 పాయింట్లు చక్కగా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటాయి. 2 9 18, ఒక 9 చెప్తాను ఇప్పుడు, ఇంకొక 9 చెప్తాను చూస్తాను. చూడండి, ఇట్లా సంసారమునకు సంబంధించిన శుభ అశుభ జగడముల నుంచి తప్పించుకున్నట వలన అతను వైరాగ్య మార్గం ద్వారా మోక్ష ద్వారం వద్ద నిలిచి ఉంటాడు. నంబర్ 1. అంటే మీకు ఇంకా ఏది చూసినప్పటికీ ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదనే అనిపిస్తుంది. నంబర్ 2, ఎందుకు అలా అనిపిస్తుంది తెలుసా?
మీరు సమస్త సౌభాగ్యముల యొక్క పరిపూర్ణత మీలో సిద్ధించినందున మీకేది అవసరం ఉండదు. ఇది నెంబర్ 2. ఇది చక్కని మాట అండి. ఇది దేని యందు మోక్ష ప్రాప్తి నిశ్చితమై ఉందో అది తెలిసిపోయింది. ఇది నెంబర్ 3. అది పరిపూర్ణమైన సంతృప్తి. ఓకే, అంతే, నిత్య తృప్తి, నిత్య తృప్తి. రైట్ అండి. కర్మకాండలు దేనిలో సంపూర్తిగా అంతం పొందుతుందో అదే అది అని మీరు తెలుసుకున్నారు. నెంబర్ 4. నెక్స్ట్, ఏది మోక్ష ఫలమును ఇచ్చుటకు బాధ్యత వహిస్తుందో అదే గురు సూచన అని మీరు తెలుసుకున్నారు. ఇది నెంబర్ 4. నెక్స్ట్ నెంబర్ 5, పుణ్యకర్మలనే వృక్షము యొక్క ఫలితమే మానవ జన్మ, మానవ జన్మ యొక్క ఫలితమే గురువు, గురువు యొక్క ఫలితమే గురు శిష్య రహితం అని మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, ఇట్టి వైరాగ్యమునందు సాధకుడైనటువంటి పురుషుడు ఎట్లాగైతే ఏదో గొంగలి పురుగు సీతాకోక చిలుక అయినట్టు, గుడ్డు పక్షి అయినట్టు, ఉదాహరణలు మాత్రమే ఇవి, మిగతా మీరు నిర్ధారణ వల్ల నాకు తెలియదు. పరిపూర్ణ తెలిసిన తర్వాత నాగేశ్వర ప్రసాద్ ఉండడు ఇంకా. గుడ్డు కనపడదు, ఎక్కడ గుడ్డు చూద్దామని అది 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 సూచన. అట్లా భ్రమరము వల్ల గొంగలి పురుగు సీతాకోక చిలుక అయినట్టు, గుడ్డు పక్షి అయిపోయినట్టుగా అనాయాసముగానే మరియు సహజ భావంతోనే అడుగుతాడు మీరు ప్రతి పనిలో. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, 6వ పాయింట్ వినండి. ఈ వైరాగ్య భావం మీకు అతి త్వరగానే ఒకరు చెప్పినారని కాదు, మీలోనే మీకు సూర్యోదయం అవుతుందండి. ఇది సూచననిచ్చేటువంటి అరుణోదయం వంటిదని ఇప్పుడు నువ్వు జ్ఞప్తికి తెచ్చుకో. అరుణోదయం అంటే తెల్లటం. అంతే, ఇది ఎవరికి కావాల్సిన విషయం. అది అది కాబట్టి తెల్లారింది అనమాట, ఎరుక తెల్లారిపోయింది. అరుణోదయం అంటే ఎరుక తెల్లారిపోయింది అంటే ఇప్పుడు పగులు వచ్చి ఇక్కడ దూరిందే, అది అరుణోదయం అంటే అర్థం. అట్లా మీరు జ్ఞప్తికి పెట్టుకుంటే మీకు అలవాటు అయిపోతుంది తప్ప ఇది నేను వచ్చి నీకు చెప్పేది కాదు. దీన్ని వైరాగ్య అంజనం అంటారు. అదే శ్లోకం అది. చక్షురున్మీలితం ఏన అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటారు కదా. దాన్ని పెట్టింది వైరాగ్య అంజనము. ఎట్టి అలౌకిక అంజనం అంటే బాబా. నంబర్ 8, రాచుకొనుట చేత. దాన్ని మీరే పూసుకోవాలా, గురువు వచ్చి పూస్తాడని రాస్తారు పద్యంలో. అటు కాదంట, గురువు ఇచ్చిన వాక్యాన్ని మీరు కంటికి అద్దుకోవాలి. అప్పుడు మీకు అచల పరిపూర్ణమనే ఆత్మజ్ఞానం, అంటే మీరే పరిపూర్ణుడనే గుప్త భాండాగారం చక్కగా మీకు కనిపిస్తుంది. అది మీకే కనిపించాలి, అది నాకు కాదు. అక్కడ నేను తనిగా ఉండను ఇంకా. లాస్ట్ 9, సాధకుడు ఎవరైతే వింటున్నాడో ప్రత్యక్ష శ్రోతన లాంటి వారు, ఈ సాధకులు ఈ అంజనమును స్వయంగా తన కనులకు తానే పూసుకోవాలా. ఆశీర్వాదం చేసే చేతికి బంగారు కడి రావాలని పిలిచేవాడు కూడా ఇది తెలుస్తుందా? తెలీదు. ఈ విధంగా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ 9 ముచ్చట్ల వలన మీరు ఈ క్షణం నుంచి విహిత కర్మలను మీరు ఆచరించడం వలన మీకు కర్తృత్వం రాదు, మీకు పునర్జన్మ లేదు. కానీ బాధ్యత మీదే, నాది కాదు. సాధకుని యందు మోక్ష ప్రాప్తికి కావలసిన పాత్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నిరాచరణలో ఉంటుంది. అంతే, నా బాధ్యత గురువు బాధ్యత గురువుదే. అంతే. అప్పుడు మీరే గురువు శిష్యులు ఇద్దరు ఉండరు, ఇంకా మీరు ఒకరే ఉంటారు. అంతే, నా బాధ్యత గురువు బాధ్యత కూడా అయిపోతుంది అప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మరో 9 ముచ్చట్లండి. అదిగో పార్ట్ నెక్స్ట్. ఇప్పుడు మోక్ష స్వరూపుడు ఎలా ప్రవర్తిస్తాడు చూడండి. మోక్ష స్వరూపుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ విహిత కర్మలే జీవుడికి ఆశ్రయం ఇచ్చినట్టుది. ఈ కర్మలను ఆచరించటమే ఆ పరమాత్మ స్వరూపమును నిజంగా సేవించటం అని వాడికి అర్థమైపోతుంది. అలాంటప్పుడు వాడికి ప్రత్యేకంగా సభలు సమావేశాలతో పనే లేదు. మామూలుగా నాకు ఫోన్ చేసి చాలా మంది అంటూ ఉంటారు, మీరు ఇప్పుడు ఏ సభలో ఉండారండి అని. ఎప్పుడు సభలో ఉండేదనే పని నాకు తెల్లారితో గంటే. వాడికి ఎప్పుడు సభలో సమావేశాలతో పని లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటే వాడు మోక్ష స్వరూపుడే, అంతా వాడికి మోక్షమే.
కొత్తగా వచ్చేది ఏముండదు. అంటే వాడి పని వాడు బ్యూటీగా చేయడమే పరిపూర్ణత. బ్యూటీగా చేయడం అంట. బ్యూటీలో ఫలం ఆశించకుండా, అసలు కర్త అనే మాటే వాడికి గుర్తులేదే, వాడికి ఫలం ఎట్లా వస్తుంది, వాడి అనుభవం కర్త ఎట్ అవుతాడు. నెంబర్ 3 చూడండి. నెంబర్ 1 జీవుడి విహిత కర్మలు ప్రధానం. నెంబర్ 2 కర్తృత్వ రహిత కర్మాచరణ పరమాత్మ సేవయే. నెంబర్ 3 పతివ్రత తన భర్తతో సర్వ విధముల సుఖములు అనుభవించినట్లు గురు సూచనతో ఇతను ఏది పొందితే ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదు, అది పొందిన వాడవుతున్నాడు. నెంబర్ 4 ఈ భార్య యొక్క తపస్సంతా భర్తను చేరడానికే, అవునా? నది యొక్క తపనంతా సముద్రాన్ని చేరడానికే, అవునా? నా తపనంతా నేను పరిపూర్ణం తెలుసుకోవడానికే, అవునా? అంతే. అప్పుడు రెండోది లేదు. సో సముద్రంలో చేరినాక నదికి తపన లేదు, నదికి ఉనికే లేదు. తపన అనేది లేనప్పుడు తపన. నంబర్ 5 బాలునకు తల్లి తప్ప మరే జీవనాధారము లేనందున అతనికి ఈ తల్లిని సేవించుట అన్నిటికంటే ఉత్తమమైన కర్తవ్యం, అవునా? అందుకని తల్లిదండ్రులు సేవించండి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెంచేస్తారా? చెప్పండి. నెంబర్ 6 ఇప్పుడు మత్స్యము జలమును గురించిన తలంపుతో మాత్రమే గంగ యందు ఉన్నప్పటికీ దానికి సముద్రం గ్యారంటీ. నదిలో ఉండే చేప దానికి నీళ్లు కావాలంతే అని అనుకుంటుంది అదేమో, కానీ సముద్రంలో అందరితో పాటు అది కూడా జరిగిపోతుంది. మీరు కూడా ఇప్పుడు గురు సూచన మాత్రం మీకు ఆధారం అని అనుకుంటే మీరు మళ్ళీ సూచనలే గురువులే, మీరే అది పరిపూర్ణం, మీరే అవుతారు మళ్ళీ. అంతే. ఇప్పుడు దాని ప్రకారం నేను చేపలాగా ఈ ప్రపంచమే నిజం అనుకుంటున్నా. గురు సూచన అయిన తర్వాత ప్రపంచము, మీరు, నిజము ఇన్ని ఉండదు. అప్పుడు మీరు మాత్రమే ఉంటారు. ఇది గంగా మార్గం గుండా సముద్రాన్ని ప్రవేశించినట్లే. నెంబర్ 8 దానికి తనంతా తానే తీర్థములందు అన్నిటిలో నివసించిన ఫలము లభించినట్లే ఈ కర్మాచరణ. నెంబర్ 9 ఈ కర్మాచరణ తప్ప మనకు మరే గతి లేదనే తలంపుతో మనమంతా కూడా, ప్రతి ఒక్కరం కూడా మనం భక్తిగా సద్గురుమూర్తిని మరి భావించి సద్గురుమూర్తి సూచననే మనం మనసులో పెట్టుకుని కనుక కర్మలు ఆచరిస్తే అప్పుడు మన భారం అంతా కూడా తనంత తానే ఈశ్వరునిపై పడిపోతుంది. 7:20 టైం అయిపోయింది అనుకుంటాను, అంతేనా? కాబట్టి దీనికి ఒక చిన్న ముగింపు ఉంది. దీని సమాప్త వాక్యాలని తెలుసుకుని 46వ శ్లోకాన్ని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. స్వభావ కర్మలందు మనుజులు కర్తవ్యనిష్ఠులైతే పరమసిద్ధిని పొందును, ఇందులో సందేహము లేదు. స్వకర్మ నిరతులకు ఆచరణ విధులు తెలిపెదను వినుము. సర్వభూతములంతటా ప్రకటమై బయలు నిండున్నదయ్యా. స్వకర్మ నిరతిలోనే మనుజులు ఆచరణ యోగ్యులైతే పూజ్యభావంబుతోనే మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశ
శునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.